నమస్తే బాపయ్య గారు. నమస్కారం కిషోర్ గారు. బాపయ్య గారు, నిన్న మనం చూసాం ఏపీఎస్సిలో గ్రూప్ 1 అక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఆ భారీ నేరం అన్నమాట. అవును. 10,000 పేజీల పైచులకు నివేదికని సిట్ కోర్టుకు సమర్పించింది. అందులో అవును. విస్తుగొలిపే వాస్తవాలు. ప్రపంచంలో ఏ పరీక్షకు సంబంధించి అన్నిసార్లు మూల్యాంకనం జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. ఫస్ట్ టైం ఇన్ ఉమ్, హిస్టరీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీలో జరిగింది. అందుట్లో కూడా అడుగడుగున ప్రతి చోట అక్రమాలు. అసలు ఇన్ని అక్రమాలు చేయొచ్చా, ఈ రకంగా చేయొచ్చా అని చెప్పేసి మనం ఊహించడానికి కూడా సరిపోము. అన్నేసి అక్రమాలు, అన్నేసి దుర్మార్గాలు. కోర్టు మొట్టికాయలు వేసిన, కోర్టు చివాట్లు పెట్టిన నాదేముందిలే అన్నట్టుగా, నేను చేసేది చేస్తా అన్నట్టుగా అక్రమాల మీద అక్రమాలు చేసుకుంటూ వెళ్ళినటువంటి వైనం కళ్ళకు కట్టినట్టుగా ఒకటి కాదు, రెండు కాదు, 10,000 పేజీల రిపోర్ట్ ని కోర్టుకు అవును. సమర్పించారు. సో అవును. దాంట్లో ముఖ్య పాత్రధారి, సూత్రధారి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో మనం చూసాం. అవును. అభిజ్ఞాన వర్గాల భోగట్టా ప్రకారం చూసినట్టయితే అదే పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేందుకు తెరచాటు నుండి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, రకరకాల వ్యక్తులను కూడగడుతున్నారు, రకరకాలుగా ఇది చేస్తున్నారని చెప్పేసి కూడా అనేక వార్తా అంశాల కథనాలు అయితే మనకు కనిపిస్తుంది. అవును. ఇప్పుడు ఏం చేయాలంటారు? ఎలా అంటే చూడాలంటారు? ఎలా చూడాలంటే ఉంది ఇప్పుడు శ్రీశ్రీ గారు ఏదో కవిత రాశారు. అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కుక్క పిల్ల కాదేది కవితకు అనర్హం అని. వీళ్ళు కూడా ఇసుక, మద్యం, మైనింగు, చివరికి ఉద్యోగాలు, వేటిల్లోనూ లేదేది అనర్హం అవినీతికి అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన గత 5 ఏళ్లు సాగింది అని చెప్పుకోవడం ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు బయటకు వస్తున్న వ్యవహారాలు చూస్తుంటే ఇంకా ఈ ప్రభుత్వం కూటమి సర్కారు వీళ్ళకు పక్కన పరిపాలనే చేసుకోవాలా, లేకపోతే వైసీపీ వాళ్ళు ఏవైతే ఆగడాలు చేస్తున్నారో బయటకు వచ్చి డిఎస్సి మీద, డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయినాయి, పేపర్ లీక్ అయింది, లేకపోతే రిజర్వేషన్లలో అక్రమాలు జరిగాయి, లేకపోతే ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పేసి వీటి మీద నానా అల్లరి చేస్తుంటే లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడానికి అంటే వైసీపీ మోకలు బయటకు వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టుకోవాలా, లేకపోతే ఆ, గతంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో, లేకపోతే ఆ తిరుపతి లడ్డూ స్కామ్ లో, లేకపోతే ఇంకా అసలు బయటికి తీయాల్సిన శాండ్ ఉంది, మైనింగ్ ఉంది. ఈ లిక్కర్ స్కామ్ తీశారు బయటికి, బానే ఉంది. ఇంకా తీయాల్సినవి ఉన్నాయి, వెలికి తీయాల్సినవి ఉన్నాయి, ఆడుదాం ఆంధ్ర లాంటివి ఉన్నాయి, పర్యాటక శాఖల్లో ఉన్నాయి. అసలు ఆ రిషికొండ మీద ఎందుకు కట్టారు ఏంటనేది ఉన్నాయి. అంటే తీయాలంటే అసలు టైం సరిపోవట్ల ప్రభుత్వానికి. అంటే మనకి రోజులో 24 గంటలు పని చేసినా గానీ సరిపోదు, 36 గంటలు 48 గంటలు ఉంటే తప్ప ప్రభుత్వానికి ఈ అవినీతి కార్యక్రమాలన్నీ వెలికి తీయటానికి తట్టల తట్టలుగా లేదు, మామూలు గుట్టలు గుట్టలుగా ఉంది ఈ అవినీతి. సో తీయాలంటే అసలు కుదరదు, టైం సరిపోదు అనమాట. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఓ ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులుగా పనిచేస్తే తప్ప, అంటే చంద్రబాబు నాయుడు 24 గంటలు 18 గంటలు పని చేస్తారు కదా, ఈ పని చేసే ఆయన మరి ముగ్గురు నలుగురు ఉండాలి ఇట్లాంటి వాళ్ళు, అప్పుడు తప్ప సరిపోదు. సో అలా ఉంది. కమింగ్ టు ద పాయింట్, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ఎంత చక్కగా, నేను ఎంత శుద్ధపోసని సాంప్రదాయని సుప్పిడి అన్నట్టు మాట్లాడతాడండి. చూస్తే ఎవరైనా అసలు అంత అవినీతి చేసే మనిషే అనుకోరు. అబ్బే పిఎస్ఆర్ ఆంజనేయుల చాలా మంచి ఆయనండి ఆయన, 3 సంచుల్లోనూ సంచి మార్చుకుంటూ చక్కగా సద్బ్రాహ్మడు అని చెప్పేసి అనుకుంటారు చూస్తే మనిషిని. కానీ అబ్బా, లోపల మాత్రం పుచ్చు డొల్ల ఏమి లేదని అనిపించింది మనిషిని చూస్తే. ఎందుకంటే ఆ మూల్యాంకనానికి సంబంధించి మొత్తం ఆయనే చేసింది. ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు బయట. మామూలుగా వైసీపీ వాళ్ళంతా ఏమన్నారు, చంద్రబాబు నాయుడుకి ఆరోగ్యం బాలేక బెయిల్ తెచ్చుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన్ని జైలుకు పంపించారు కదా. ఏమీ లేని కేసులో, ఏమీ లేని కేసులో, అసలు కేసే లేని కేసుల్లో ఆయన జైలుకి పంపిస్తే ఆయనకు ఆరోగ్యం బాలేదని చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు, బెయిల్ ఇచ్చారు, బెయిల్ తెచ్చుకోవడం కాదు బెయిల్ ఇచ్చారు. సో అయితే మరి అప్పుడు కేసంతా ప్రూవ్ అయ్యేదాకా ఉండి మాకు ఏ అవినీతి మరకలేదు అంటలేదని చెప్పి చూపించుకుని బయటికి రావచ్చుగా చంద్రబాబుని వైసీపీ వాళ్ళంతా విమర్శించారు. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు విమర్శించాలి? ఆరోగ్యం బాలేదని బయటకు వచ్చాడు బెయిల్ తీసుకుని. సో ఇదంతా
అసలు ఎంత భయంకరంగా ఉంటుందంటే నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడానికే ఉన్నాయి అన్నట్టుగా ఉంటుంది వైసీపీ వాళ్ళ వ్యవహారం. సో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు విషయానికి వస్తే ఈయన ఏపీపీఎస్సికి సంబంధించి ముఖ్య కార్యదర్శిగా ఆ పరీక్షలకు సంబంధించి ముఖ్య కార్యదర్శిగా వైసీపీ హయాంలో వ్యవహరించాడని ఉంది. అయ్యా ఎవరి చేతికి ఇవ్వాలి తాళం? వాళ్ళ చేతికే ఇచ్చారు తాళము. ఇంటి బీరువా తాళం ఎవరి చేతికి ఇవ్వాలో వాళ్ళకి చేతికి ఇచ్చారు. చక్కగా ఊడ తీసుకున్నాడు, మొత్తం దోచుకున్నాడు. దాంట్లో ఎవరెవరికి భాగం వెళ్ళింది అనేది ఇంకా బయటికి రావాలి. ఇప్పటి వరకు మనకు కనిపిస్తోంది పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రమే ఏపీపీఎస్సి పేపరు మూల్యాంకనంలో మూడు అంకాల్లో ఈ మూల్యాంకనం జరిగితే ప్రతి అంకంలోనూ అవినీతే ఉంది. ప్రతి అంకంలోనూ పేపర్లు దిద్దే విషయంలో ప్రతి దాంట్లోనూ అవినీతే ఉంది. ఎక్కడా కూడా సక్రమంగా జరగలేదు. చివరికి ఇంటర్వ్యూల్లో కూడా అని చెప్పి క్లియర్ కట్ గా న్యూస్ పేపర్ లో ఈ రోజు వచ్చింది. మొన్నటి వరకు ఏమనుకునేవాళ్ళు, హాయ్లాండ్ లో ఆ మంగళగిరి దగ్గర హాయ్లాండ్ అనే ఓ రిసార్ట్ ఉంటది, దాంట్లో పేపర్లు దిద్దిచ్చారు. ఆ దిద్దిచ్చింది కూడా ఎవరితో? వంట చేసుకునే వాళ్ళతోటి, అక్కడ ఊడ్చే వాళ్ళతోటి, ఆటోలు తోలుకునే వాళ్ళతోటి, వీళ్లతో దిద్దిచ్చారు. ఇలాంటి వాళ్ళతో దిద్దిచ్చారు. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళతో కూడా ఏపీపీఎస్సి పేపర్లు దిద్దిచ్చారు అని చెప్పేసి మనం విన్నాం. కానీ ఇవాళ తెలుస్తుంది ఏంటంటే ఆ ఒక్క అంకంలోనే కాదు, మిగతా అన్ని స్టేజ్ల్లోనూ అవినీతే. ప్రతి దాంట్లోనూ ఆ పేపర్లు దిద్దే విషయంలో కావచ్చు, ఇంటర్వ్యూల్లో విషయం కావచ్చు. ఇక్కడ మనం ఇంకొక విషయం తీసుకుంటే, వీళ్ళు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు అమ్మేసుకున్నారో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడానికి అన్నట్టుగా ఎంత భయంకరంగా అవినీతి చేశారంటే, పేపర్ దిద్దినప్పుడు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వచ్చాయట. అలాగే పేపర్ దిద్దినప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేమో ఇంటర్వ్యూలో మంచి మార్కులు వచ్చాయట. అసలు అలా ఎలా సాధ్యం అవుతుంది? ఇక్కడ దొబ్బలేనాడు అక్కడ పోటుగాడు అవుతాడా? ఇంటెనకాల మురుక్కాలం ఏదలేనాడు మహాసముద్రాన్ని మీదాడంటే నమ్ముతారా? సో ఇవన్నీ కూడా కనికట్టు చేసేశారు. అసలు మనల్ని ఎవరు పట్టుకోలేరు. ఓ 30 ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, అధికారులుగా ఉన్న మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నట్టుగా పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు రెచ్చిపోయారు. అయితే ఇక్కడ చింత చచ్చినా పులుపు చావలేదంట. చూసారా? గతంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోటో మీరు ఒక్కసారి నెట్ లో కొట్టండి. ఎంత చక్కగా పోలీసు డ్రెస్ వేసుకుని నవ్వుతూ, చిలక నవ్వుతూ ఆహ్లాద భరితంగా ఆయన ఉండేవాడు. ఇప్పుడు లేటెస్ట్ ఫోటో కొట్టండి, జుట్టంతా వెలిసిపోయి, నల్ల జుట్టు తెల్ల జుట్టు అంతా కలిసిపోయి, ఆయన పాపం రూపురేఖలు మారిపోయినాయి జైలుకి వెళ్ళి వచ్చేసరికి. సో అలా అయిపోయాడు. కానీ లోపల పులుపు చావల, ఇంకా అలాగే ఉంది. ఎలా ఉందంటే ఆ పులుపు ప్రభుత్వాన్ని ఏదో పడగొట్టాలను, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టాలను, అసలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఆరాటంతోనో ఆ మనిషి రగిలిపోతున్నాడు. అంటే ఎంతలా అంటే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వాళ్ళందరినీ ఏకం చేయటం, వాళ్ళందరినీ రక్షించడానికి ప్రభుత్వంలో పనిచేస్తున్న కీలకమైన శాఖల్లో ఉన్న ఐపీఎస్ అధికారులను, ఐఏఎస్ అధికారులను కూడగడుతున్నాడట. పైగా ఇంకో చిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఈయనకి ఆరోగ్యం బాగాలేదు కదా, ఆరోగ్యం బాగాలేదని కదా బెయిల్ తెచ్చుకున్నారు. ఆరోగ్యం బాగాలేదో బాగుందో మరి డాక్టర్లు చూసే బెయిల్ ఇచ్చారా, చూడకుండా బెయిల్ ఇచ్చారా నాకు తెలియదు. మనిషి మాత్రం చూడటానికి దుక్కలాగే ఉన్నాడు. ఏదో కాస్త జుట్టు తెల్లబడిపోయిందనే కానీ జైల్లో రంగు వేసుకోవడానికి ఆ రంగు పొడి ఇలేదేమో మరి మనిషి మాత్రం దుక్కలాగే ఉన్నాడు, పెద్దగా ఏం తగ్గలా. అయితే ఇప్పుడు ఈయన దాన్ని ఆసరాగా చేసుకుని ఆసుపత్రిలో చేరతాడంట. ఆసుపత్రిలో చేరి అక్కడి నుంచే కొంతమంది అధికారుల్ని, అంటే ఈయన్ని పరామర్శించడానికి వచ్చారన్నట్టుగా కొంతమంది అధికారులు వస్తారు. మా పాత పరిచయాలండి, మా ఫ్రెండ్స్ అండి, ఆరోగ్యం బాగాలేకపోతే పరామర్శించకూడదు అనుకుంటారు కదా ఎవరైనా. సో అలా అక్కడ కూర్చొని మంత్రాలు చేస్తున్నారంట వీళ్ళు. ఆసుపత్రిలో కూర్చొని, ఆసుపత్రులు మంచి మంచి పెద్ద ఆసుపత్రులు ఉంటాయి కదా హైదరాబాద్ లో, చాలా చక్కగా అన్ని హంగులు ఆర్భాటాలు ఉండేవి, చక్కగా టీవీ కూడా ఉంటది, మంచి రూమ్ తీసుకుంటే హాస్పిటల్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది, అన్ని ఉంటాయి, లేని ఉండవు. అక్కడికి వచ్చి కూర్చొని భేటీ అవుతున్నారట. ఎలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఎలా ఈ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలి, ఎలా మనం ఈ సిట్టు విచారణ నుంచి, లిక్కర్ స్కామ్ నుంచి బయటపడాలి, ఎలా మనం ఈ ఏపీపీఎస్సి అక్రమాల పుట్టలో నుంచి బయటపడాలి అని చెప్పేసి ఆ ఇంటర్నల్ గా ఆ శాఖల్లో పనిచేసే అధికారులతోటి
మంతనాలు జరుపుతున్నాడు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఇది యథార్థమని మనం చెప్పలేం, టాక్ అయితే బలంగా నడుస్తుంది. గతంలో ఇలాగే ఇక్కడ ఒక ఇక్కడ ఐఏఎస్ ఇంకొక అధికారి దౌర్భాగ్యకరమైన ఇక్కడ ఇంకొక దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే అసలు ఈ అక్రమాలు జరిగినటువంటి అంశానికి సంబంధించినటువంటి ఈ గ్రూప్ 1 ఏదైతే ఉందో అవును ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది చంద్రబాబు నాయుడు మొదటి దఫా సర్కారు 2018లో. అవును 2018 2018. బహుశా పరీక్షలు కూడా ఆ సందర్భంలోనే సబ్జెక్టు కరెక్షన్స్ పరీక్షలు కూడా వాళ్ళే నిర్వహించినట్టుగా తెలుస్తాం. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత జస్ట్ మూల్యాంకనం చేశారు. అంటే సోదరా పేపర్లని అవును చేసినట్టు. అంటే నోటిఫికేషన్ కూడా వీళ్ళు ఇవ్వాల. నోటిఫికేషన్ కూడా వీళ్ళు వీళ్ళకి ఇవ్వాల. సంబంధం కానీ లేదు. ఆ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో వీళ్ళు అక్రమాలు చేసుకున్నారు. అవును అవును అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారా మాకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం నోటిఫికేషన్ కూడా నోచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు ఆంధ్ర నోటిఫికేషన్ కూడా యువత నోచుకోలేకపోయింది. పైగా గతంలో పనిచేసిన వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షల మీద వీళ్ళు అక్రమాలు చేయటం, వీళ్ళు డబ్బు దండుకోవటం, వీళ్ళు అన్యాయంగా ఉద్యోగాలు ఇవ్వటం అనేది చేశారు. అదే ఇప్పుడు మీకు ఒక విషయం మీరు నోటీస్ చేయాలి. చాలా మంది ఏమంటున్నారంటే మొన్న డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని చెప్పి వాటి మీద అవినీతి మీద సిబిఐ విచారణ చేయించాలని చెప్పి వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తుంటే ఉద్యోగాలు వచ్చిన టీచర్లు రోడ్డు మీదకి వచ్చారు చూసారా? మీకు గుర్తుండే ఉంటుంది. ఉద్యోగాలు వచ్చిన టీచర్లు కర్నూలులో కొండారెడ్డి బురుజు మీదకి ఎక్కి వాళ్ళంతా నిరసన తెలియజేశారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ప్రతిపక్షం మీద నిరసన తెలియజేసిన ఘనత అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కింది. ఆ నిరసన చేయించుకున్న ఘనత ఇప్పటి వరకు ఎవరు చేయలే. ప్రతిపక్షం మీద చేయలే, ఎవరు అధికార పక్షాల మీద చేసేవాళ్ళు. ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అధికార పక్షం మీద చేసేవాళ్ళు నిరసనలు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆ ఘనత దక్కేలాగా చేసుకున్నాడు ఆయన మీద నిరసన తెలియజేశారు. అయితే వాళ్ళందరూ మాట అన్నారు, నీ హయాంలో నువ్వు ఒక్కసారి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. డిఎస్సి నోటిఫికేషన్ కాదు, ఏ ఉద్యోగాలు నువ్వు ఇవ్వలేదు, వాలంటీర్ ఉద్యోగాలు తప్ప. కానీ ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం మీద నువ్వు విషం చిమ్ముతున్నావా? మా ఉద్యోగాలు తప్పు అంటున్నావా? మా ఉద్యోగాలు కరెక్ట్ కాదంటున్నావు. మేము నీకులాగా అవినీతి సొమ్ము సంపాదించుకున్న వాళ్ళం కాదు, కష్టపడి రాత్రింపవాళ్ళు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్న కళ్ళల్లో ఒత్తిడి చదువుకున్నావు అని చెప్పి మాట్లాడారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా మంది చెప్పింది ఏంటంటే చాలా లాజికల్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఉద్యోగాలు వాళ్ళు అమ్ముకున్నారో లేదో మాకైతే తెలియదు, కానీ కొనుక్కునే స్తోమత అయితే మాకు లేదండి. కొనుక్కునే స్తోమత మాకుంటే ఉద్యోగాలు మేము ఎందుకు కొనుక్కుంటాం, శుభ్రంగా డబ్బులతో వేరే ఏదైనా వ్యాపారంలో పెట్టుకుని ఇంకా బాగుపడతాం కదా అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు. కిషోర్ గారు వాళ్ళంతా పిచ్చివాళ్ళు. అసలు వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గనక ఒకవేళ డిఎస్సి రిలీజ్ చేస్తుంటే ఈ ఏపీపీఎస్సిలో నోటిఫికేషన్ ఆయన ఇవ్వకపోయినా, పరీక్షలు ఆయన పెట్టకపోయినా ఎంత అవినీతి జరిగింది వైసీపీ హయాంలో. అదే నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించి ఏడాది క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటా పోయింటే ఎన్ని ఉద్యోగాలు అమ్మేసేవాళ్ళు, ఎంత అవినీతి జరిగేది, ఎంతమంది డిఎస్సి అభ్యర్థులు ఉద్యోగాలు రావాలి మహాప్రభు అని తపస్సు చేసే ఉద్యోగార్థులు ఎంతమంది ఇబ్బందులు పడేవాళ్ళు. అలో లక్ష్మణ అంట ఇవాళ రోడ్డు మీద పడి ఏడుస్తుండేవాళ్ళు. వాళ్ళంతా అదృష్టవంతులు అనుకోవాలి. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఇవ్వలేదు అంటున్నారు. ఓ ఆయన ఇవ్వకపోవటం మీ అదృష్టం అయ్యా అంటాను నేనైతే. సో ఇదంతా కూడా పాయింట్ మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు డిఎస్సి మీద లేనటువంటి ఆరోపణలు చేస్తూ బురద జల్లేటటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తోంది కదా. అదే సందర్భంలో అంది వచ్చిన అవకాశం ఒక లడ్డూ లాగా ఈ 10,000 పేజీల సిట్ నివేదిక గ్రూప్ 1 లో అక్రమాలు జరిగాయి, వాస్తవం అని చెప్పేసి ఇప్పుడు సిట్ కూడా ఒకటిగా 2 కాదు 10,000 పేజీలతో నివేదిక ఇచ్చింది. ఏ స్థాయిలో ఎలా అక్రమాలు జరిగాయి, ఏ పేరులో ఎలా అక్రమాలు జరిగాయి, మొత్తం వివరంగా ఇది అందులో వచ్చినటువంటి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఉపయోగించుకునేటువంటి ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? అట్ ద సేమ్ టైం దీని మీద కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ వీళ్ళు మాట్లాడవచ్చు. అంటే వాళ్ళకి ఆ యొక్క ఐడియా తడుతుందో తెలియదు, కానీ గ్రూప్ 1 మీద
ఈ యొక్క సిట్ వేసినా లేదంటే దర్యాప్తు చేసినా అది కూటమి ప్రభుత్వం ఏదో కావాలని తనకి తానుగా చేసింది కాదు. ఉద్యోగాలు రానటువంటి అభ్యర్థులు కోర్టుకెళ్తేనే 1కి 3 సార్లు మూల్యాంకనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టుకెళ్తేనే దాని మీద దర్యాప్తు కోర్టు ఆదేశించింది. అంతే తప్ప వీళ్ళేమో సొంతగా చేసిన పరిస్థితి కాదు. అంటే ఏదైనా సరే కోర్టు త్రూ జరిగింది. కానీ డిఎస్సీలో మాత్రం కోర్టు త్రూ ఏది జరగలేదు ఇంతవరకు. పైగా పిటిషన్ వేసినా కానీ కనీస ఆధారాలు లేకుండా పిటిషన్ వేస్తారని చెప్పేసి మొట్టికాయల మీద మొట్టికాయలు వైసీపీ పడ్డారు. రెండింటికి తేడా, మౌలికమైన తేడా మనం గమనించాలి. చాలా రూపంలో ఏం జరిగినా కోర్టు డైరెక్షన్ లో జరిగింది, కోర్టు ఆదేశాలతో జరిగింది. బట్ డిఎస్సీలో కోర్టు మాత్రం కనీస మాత్రంగా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకంటే మీరు అసలు ఏ ఆధారం చూపించలేదని చెప్పి. మరి ఈ బేసిక్ తేడాని వీళ్ళు ప్రజల్లోకి అర్థవంతంగా తీసుకెళ్లగలిగేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తారంటారా? మీకు ఖచ్చితంగా చేసి తీరాలి. ఎందుకంటే వీళ్ళకి ఎన్ని పనులు ఉన్నా సరే, నిజంగా చెప్పాలంటే అధికార పక్షంలో ఉన్న పార్టీకి ఎప్పుడు కూడా కొంచెం డ్రాబ్యాక్స్ ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఏంటి, వీళ్ళకి పరిపాలన పరమైన అంశాలు ఏమి ఉండవు. కానీ వీళ్ళకి ఒక పక్క పరిపాలన చూసుకోవాలి, ఇంకో పక్క సంక్షేమ పథకాలకు సంబంధించి చూసుకోవాలి, ఇంకో పక్క కంపెనీలు తీసుకురావాలి, ఇంకో పక్క ఈ వాటిని ఏమంటారు పెన్షన్లు గిన్షన్లు ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళే సరి చూసుకోవాలి. రోడ్లు వేయటం దగ్గర నుంచి అన్ని వీళ్ళే చూసుకోవాలి. సో కాబట్టి వీళ్ళకి ఆ వెసులుబాటు లేదు జనరల్ గా, ప్రతిపక్షానికే ఉంటుంది. అయినప్పటికీ కూడా కాస్త వెసులుబాటు కల్పించుకుని గతంలో వైసీపీ ఏమి అక్రమాలు చేసింది, ఏమి అవినీతి చేసింది, ఎలా చేసింది అనేది ప్రజలకి తెలిసేలాగా అయితే అధికారులతోనే చెప్పించాలి. లేకపోతే ఇట్లా కార్యకర్తలో లేకపోతే అధికార ప్రతినిధులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ త్రూ అయినా దీన్ని క్లియర్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించైనా సరే చేయించాల్సిందే. ఎందుకంటే దీన్ని అలా వదిలేస్తే, సరే అవినీతి చేశారు కదా, కోర్టులు ఉన్నాయి కదా, చట్టం ఉంది కదా, ధర్మం ఉంది కదా, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మనం ఎందుకులే ఇన్వాల్వ్ అవటం అని ప్రభుత్వం వదిలేసిందంటే దీనికన్నా పెద్ద తప్పు ఇంకోటి ఉండదు. ఎందుకంటే గతంలో ఇలాగే చేసిన వాటిని, అంటే ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని చెప్పుకోక, ఇటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు చేస్తున్న దురాగతాల్ని ప్రజలకి కళ్ళకి కట్టినట్టు చూపించక 2019లో అధికారాన్ని కోల్పోయింది. సో అలా గనక చేయకుండా ఉంటే, అలా గనక చేయకుండా ఈసారి జాగ్రత్త పడితే, అవినీతి ఏం చేసింది, అక్రమాలు ఏం చేస్తుంది, ఏం దారుణాలు చేస్తుంది వైసీపీ అనేది ప్రజలకి కళ్ళకి కట్టినట్టుగా అధికార ప్రతినిధులు కార్యకర్తలతోటి సోషల్ మీడియా, ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళ చేతిలోనూ ప్రపంచం ఉంటుంది. అంటే ఏంటి, సెల్ ఫోన్ ఉంటుంది. సో కాబట్టి ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఖచ్చితంగా వైసీపీ గతంలో ఏం అవినీతి చేసింది, ఇక్కడ అవినీతి జరగకపోయినా డిఎస్సి విషయంలో ఎలా రాద్ధాంతం చేస్తుంది, రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు, ఇప్పుడు రోడ్లు ఎక్కిన వాళ్ళంతా ఇళ్లు దూరాలి ఖచ్చితంగా. నాయకులు, వైసీపీ నాయకులు ఎవరెవరైతే రోడ్లెక్కి మాట్లాడారో, ఎవరెవరైతే రోజా లాంటి వాళ్ళంతా డిఎస్సి గురించి అక్రమాలు జరిగాయని, విడుదల రజనీ లాంటి వాళ్ళు, ముఖ్యంగా పేరెన్నాని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నువ్వు చర్చకి రా లొకేషన్ పిలిచాడు. ఆధారాలు ఉంటే అక్కడ పెట్టుకోవటం దేనికి? అభ్యర్థులు నా దగ్గరకు వచ్చి గోడు వెళ్ళబోసుకున్నారు అన్నాడు. అక్కడ గోడు వెళ్ళొచ్చు కదా. కాదు మీరు ఒక 1-to-1 చర్చలు పెట్టుకునే కన్నా ఆధారాలు అంటే కోర్టుకి ఇస్తే కోర్టే ఇస్తుంది కదా. ఇప్పుడు గ్రూప్ 1 పెట్టుకుని డైరెక్షన్, అవును, జేబులో మూల్యాంకనం దగ్గర నుంచి ఈ రోజు అక్రమాలు బయటకు తీసినంత వరకు ప్రతి దశలోనూ కోర్టు ఇన్వాల్వ్ కాబట్టే కదా ఈ రోజు గ్రూప్ 1 అనేది అక్రమాల పుట్టని చెప్పేసి మనకు బయటకు తెలిసింది. మన ఆధారాలు అంటే జేబులో పెట్టుకుని కూర్చోవడం దానికి, పెట్లో పెట్టుకొని దాచిపెట్టుకోవడం దానికి. సుప్రీం కోర్టులో ఇటువంటి ఆధారాలను పిటిషన్ వేస్తే, లేదా మీ వాళ్ళు పిటిషన్ వేస్తా, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 2 సార్లు 3 సార్లు పిటిషన్ వేశాడు. మరి వాళ్ళకి వాళ్ళ ఆధారాలు కోర్టు కూడా నిజమే అని చెప్పేసి నమ్మి డైరెక్షన్ ఇస్తుంది కదా. అవును, ఆధారాలు ఏవో ఆయనకి ఇస్తే పాపం పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోర్టు చేత ఇన్ని ముట్టికాయలు తినేవాడు కాదు. మీరేమో దిండి కింద పెట్టుకుని నిద్రపోతున్నట్టున్నారు. ఆ సాక్ష్యాధారాలన్నీ పేరు నాని అను రోజా దిండి కింద పెట్టుకుని నిద్రపోతే ఏమొచ్చుద్ది? ఏమి రాదు. సో ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అబద్ధం ఏమాత్రం భుజాలు తడుముకోకుండా ఆడేయటం అన్నది క్లియర్ గా ప్రజలకే చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా కూటమి సర్కారు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు. మనం ముగించే ముందు ఒక మాట మనం చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. మీకు గుర్తునే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో అనేక సందర్భాల్లో దేవుడు స్క్రిప్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేవాడు. అవును, గట్టిగా ఇప్పుడు డిఎస్సి మీద వీళ్ళు రాద్ధాంతం చేస్తున్న సందర్భంలోనే
అవును. మరోపక్క అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నటువంటి సందర్భంలోనే ఈ గ్రూప్ 1 పాపాల పుట్ట పగిలి అందుట్లో నుంచి ఇదిగో ఈ రకంగా ఇన్ని చేశారని చెప్పేసి ఇది ఒకటి కాదు రెండు కాదు సమగ్రంగా నివేదిక. ఏదో మనం ఏదో అవును. అదాన్ని కూడా 10,000 పేజీల పైన. 10,000 పేజీల సమగ్ర నివేదిక, సిట్ నివేదిక బయటికి రావడం అనేది అయితే దేవుడి స్క్రిప్ట్ గానే భావించాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని ఖచ్చితంగా. నాకైతే అవును. అవును. అనిపిస్తుంది. బహుశా ఆ అవును. అవును. కారణంతోనే నేను ఇంతకు ముందు కత్తులు ఈసారి అసెంబ్లీకి నేను వస్తా అని కత్తులు జగన్మోహన్ రెడ్డి అబ్బే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రాను, ప్రస్తుతనే మాట్లాడతానని చెప్పేసి మరోసారి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందో అనిపిస్తుంది. ఏమంటారు? అంతేనా? అంతే కదా! ఇది కూడా అంతే దేవుడి కదా! స్క్రిప్ట్ అనుకోవచ్చా? డెఫినెట్ గా ఆయన ఇవాళ గనక ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన అక్రమాల పుట్ట, ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాల గుట్ట, కొండ ఇదంతా పగలకుండా ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి వస్తా, డిఎస్సి మీద చర్చ పెడదామని అనేవాడే. ఖచ్చితంగా అనేవాడు. కానీ ఇవాళ ఈ ఏపీపీఎస్సీ పుట్ట పగలటం తోటి, ఈ గుట్ట అవినీతి గుట్ట అంతా కూడా బయటికి రావటం తోటి ఆయన మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, నేను రావట్లేదని చెప్పేసి జెండా ఎత్తేసాడు. తెల్ల జెండా ఎత్తేసానంటాడు చూసారు అల్లు రావణంగి ఓ సినిమాలో ప్రతిదానికి. నేను తెల్ల జెండా ఎత్తేసానంటాడు. ఆ, ఇక్కడ అలా మరొక దేవుడి స్క్రిప్ట్ కూడా ఇక్కడ చెప్పుకోవాలి. yes. మండలికైతే వస్తాం, మా వాళ్ళ సంఖ్యాబలం ఉంది కాబట్టి మండలికి యథావిధిగా వస్తామని చెప్పేసి అన్నారు. అది మొదటి నుంచి అంటే ఉంది. తన అవును. తన నోటితోనే, తన చేష్టలతోనే, తన చేత్తోనే మండలి అనేది ఒక భారం, ఒక తెల్లేనుగు, ఇది ఉంటే ఏంటి లేకపోతే అవును. ఏంటి అని చెప్పేసి రద్దు చేయాలని చెప్పేసి తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అదే వ్యక్తి అంటే మండలను పట్టుకుని తాను వేలాడుతున్నాడు. రద్దు చేయాలనుకున్న మండలికి తన వాళ్ళని పంపిస్తాం, మాకు ఉన్నటువంటి లాస్ట్ అవును. హోప్ అదే అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నాడు చూశారు. ఇది కూడా దేవుడి అవును. స్క్రిప్టే. దేవుడి స్క్రిప్ట్ ఖచ్చితంగా. ఇప్పుడు ఆ మండలం పట్టుకుని వేలాడాల్సి వస్తుంది. ఆ మండలే దిక్కైంది. ఆ మండలే అంటే అవసరమైంది ఇప్పుడు. దేన్నైతే రద్దు చేద్దాం అనుకున్నాడు ఇప్పుడు అదే దిక్కైంది. దిక్కైంది. సో అందుకే దేవుడి స్క్రిప్ట్ అంటారేమో మేబీ. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? మండలికి పంపించి ఎలా మాట్లాడిస్తారు? డిఎస్సి మీద మాట్లాడిస్తారా? ఏపీపీఎస్సి మీద మాట్లాడిస్తారా? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి పంటి కింద వీళ్ళు డిఎస్సి రాయిలాగా అంటారు, సరే డిఎస్సితో పాటు మాకు ఎన్పిఎస్సి కూడా కావాలని వీళ్ళ అధికార పక్షం రేపు బాధపడుతుంది. అబ్బెబ్బెబ్బెబ్బే అబ్బెబ్బెబ్బే అక్కడ అక్కడ ఉంది చంద్రబాబు కాదండి. అక్కడ ఉన్నది లోకేష్. వాళ్ళు డిఎస్సి మీద చర్చ పెడదామంటే ఎస్, నేనేం ఏపీపీఎస్సి అనను, ముందు డిఎస్సి మీద కూర్చున్నావు రండి అంటాడు ఆయన. అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు వాకౌట్ చేస్తానంటే నేను కూడా మీతో పాటు వాకౌట్ చేస్తా, వస్తాను, అక్కడ కూర్చున్నాం, బయట కూర్చున్నాం రండి అంటాడు ఆయన. ఆయన మామూలుడే కాదండి బాబు లోకేష్. ఆయన అస్సలు ఖచ్చితంగా వదలడు. డిఎస్సి మీద చర్చ పెడతానన్నా డిఎస్సి మీదే పెట్టండి, నేను డిఎస్సి మీదే మాట్లాడతానంటాడు. ఎందుకంటే అది ఆయన శాఖ, విద్యాశాఖ మంత్రి కదా, మండలిలో ఉంది కూడా ఆయనే. సో కాబట్టి ఒక్కొక్కళ్ళకి మామూలుగా ఉండదు మండలిలో లోకేష్ తోటి. లోకేష్ వాళ్ళ కింద పంటి కింద రాయిలాగా తయారయ్యాడు అని అంటాం కదా. మామూలుగా అయితే జనరల్ గా ఎవరైనా కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే అబ్బా ఆ మనిషి పంటి కింద రాయిలాగా తయారయ్యాడండి అంటాం. కానీ ఈయన పంటి కింద బండలాగా తయారయ్యాడు లోకేష్ వైసీపీకి. అస్సలు కొరకడానికి వీలవడు, మింగుడు పడటానికి వీలవడు. అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ అసలు ఏం ప్రిపేర్ అయి రావాలో అర్థం కావట్లేదు ఆయనకి. ఎందుకంటే మండలిలో ఆయనే కదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. సో కాబట్టి ఆయన ఆయన ఇప్పుడు దేని మీద మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏపీపీఎస్సీ మీద మాట్లాడితే ఏమంటాడో, డిఎస్సి మీద మాట్లాడితే లోకేష్ ఏమంటాడో, ఎక్కడ ఎప్పుడు వాకౌట్ చేయాలి, అది ఏంటనేది వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలి ఫస్ట్. సో కాబట్టి మండలిలో కూడా తొక్కేసేది లోకేషే, అందులో డౌట్ ఏం లేదు కిషోర్ గారు, అందులో డౌట్ ఏం లేదు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ బాపయ్య గారు. ఓకే అండి.